అందరికీ నమస్తే. మనం ఈరోజు ఒరిస్సాలోని పూరి జగన్నాథుడి రథోత్సవం అనేది జరుగుతుంది కదా, దాని గురించి మాట్లాడుకుందాము. అంటే పూరి జగన్నాథ స్వామిని స్మరించుకోవడంతో మనము భక్తిని చాటుకుందాము. అంటే మన విష్ణువుని మనము లక్ష్మీదేవితో పూజించడం అన్నది చూస్తామన్నమాట. కానీ పూరి జగన్నాథ స్వామిని అంటే విష్ణువు మరో రూపం కృష్ణుడు ఉన్న అని జగన్నాథుడు అనేసి, అంటే జగన్నాథుడు, సుభద్ర మరియు బలరాముడు, అన్న బలరాముడు, చెల్లెలు సుభద్ర అని ముగ్గురిని కూడా ఇక్కడ రథోత్సవంలో రథాలు అనేవి చూస్తాం మనం ఇక్కడ ఒరిస్సాలో. అంటే ఫస్ట్ మా ఒరిస్సాలోని ముగ్గురు దేవతల్ని 15 రోజుల ముందు పూజ అనేది ఆపేస్తారన్నమాట. ఆపేసి అక్కడ ప్రతి ఏడాది ఎవ్రీ ఇయర్ ఈ ఐ బాల్ అనేసి అంటే పెయింట్ చేస్తారనమాట. దేవుళ్ళకి పెయింట్ చేస్తారు. అదే కలర్ వేసేసి అంటే నవోత్సవం అంటే నవయవనంగా తయారు చేసి దేవుళ్ళని ఉత్సవాల్ని చేస్తారనమాట. అంటే బాగా హై బాల్ అనేది పెయింట్ చేస్తారనమాట. చేసి రథాలతో నవోత్సవ అనేసి చేస్తారన్నమాట పూరిలో. అక్కడ 4 ద్వారాల్లో సింహద్వారం దగ్గర ఈ 3 రథాలు అనేవి విగ్రహాలని ఉత్సవిస్తారన్నమాట. ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తారన్నమాట. అంటే మనము మైండ్గా ఇక్కడ ఏమైనా చూసుకోవచ్చు అంటే ప్రత్యేకత అనేది ఎక్కడైనా కానీ మనము ఉత్సవాలు అంటే రథవానికి ఉత్సవ విగ్రహాలు అనేవి సపరేట్గా మనం చూస్తామంటే గర్భగుడిలోని విగ్రహాలని ఎక్కడైనా కానీ ఉత్సవానికి తీసుకున్నాడు అంటే డిఫరెంట్గా వేరే అదే స్వామి విగ్రహాలని ఉంటాయన్నమాట. కానీ పూరి జగన్నాథ విగ్రహాలని అంటే అక్కడ ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామిని గర్భగుడి నుంచినే తీసుకొని వచ్చేసి ఉత్సవ విగ్రహంగా అట్లే డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఊరేగిస్తారన్నమాట. అది అక్కడ ప్రత్యేకత అన్నమాట. ఊరేగించి అక్కడ 3 రథాలు అనేవి ఉంటాయన్నమాట. అంటే నందిఘోష అనేసి అంటే విష్ణుమూర్తిది ఒకటి విగ్రహము, మరియు తాళధ్వజం అనేసి బలభద్రునిది, మరియు దర్పదళం అనేసి సుభద్రాదేవి రథం. అంటే ఈ 3 రథాలను కూడా అక్కడ ఊరేగించడం అనేది జరుగుతుంది. అంటే ఈ 3 రథాలని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంచిన తల్లి అంటే కృష్ణుని పెంచిన తల్లి గుండిచాదేవి విగ్రహం ఆ టెంపుల్ దగ్గర అంటే 3 కిలోమీటర్లు హరిరామ స్మరణతో 3 కిలోమీటర్లు తీసుకొని వెళ్ళేసి ఆ విగ్రహాలని అక్కడ గుండిచాదేవి దేవాలయం దగ్గర అక్కడ 8 దినాలు అక్కడ పూజ చేసి నీలాద్రి విజయం అనే దాన్ని అక్కడ సెలబ్రేట్ చేస్తారనమాట. చేసిన తర్వాత అక్కడ నీలాద్రి విజయం అనేటప్పటికి ముగింపు చేసి మళ్ళీ ఆ విగ్రహాలను అనేది పూరి జగన్నాథుడి టెంపుల్లోకి పెట్టి మనం వాళ్ళు పూజించడం అనేది జరుగుతుందనమాట. అంటే విష్ణుమూర్తిని ఇన్ని విధాలుగా మనం పూజిస్తామనేది ఇక్కడ మనం చూడవచ్చు. అంటే మనమంతా కూడా విష్ణుమూర్తిని లక్ష్మితో మేము ఎక్కువ పూజిస్తాము. బట్ పూరిలో ఏ విశేషం ఏమంటే ఆ చెల్లెలు అంటే విష్ణువుని ఇంకో రూపమైన కృష్ణుడిని అక్కడ జగన్నాథుడు అనుకొని అక్కడ చెల్లెలు మరియు అన్నని సుభద్రాని మరియు బలరాముని అక్కడ ఊరేగింపుడు చేయడం అనేది మనం విశేషంగా చూడవచ్చు అనమాట. అది కనుల విందుగా చేయడం అనేది ఎవ్రీ ఇయర్ అక్కడ జరుగుతుందన్నమాట. ఆ జగన్నాథుని స్మరించుకుంటూ ఈ వీడియో స్టాప్ చేస్తున్నాం. జై జగన్నాథ్, హరిరామ్.